హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. దత్తుని కృపతో మీ జీవితం శాంతి, ఆరోగ్యం, ఆనందంతో నిండాలని కోరుకుంటూ దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో దత్తాత్రేయ స్వామిది అనగాష్టమి వ్రతం లాస్ట్ శ్రావణ మాసంలో పూజ చేశాము, కానీ దాని స్టోరీ ఆ కథ అనేది చదవలేదు, ఇంకా దానికి టైం సరిపోలేదు. అయితే ఈరోజు దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఈరోజు ఈ వీడియోలో దత్తాత్రేయ స్వామిని కథ ఉంది. ఆ కథ ఏంటి అనేది చూద్దాము. ఈ రెసిపీని కూడా చూడండి. అదే విధంగా చాలా హెల్దీ అయిన పల్లీలు, నువ్వులు, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు అంటారు, బెల్లం, వీటన్నిటితో కలిపిన సూపర్ హెల్దీ అయిన ఈ లడ్డూని చూస్తూ ఇంకా ఈ వ్రత కథను అయితే చూద్దాము. వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్. ఇప్పుడు అనే శిష్యుడు తన గురువు గారిని అడిగిన సందేహాన్ని ద్వాపరయుగంలో ధర్మరాజు కూడా అదే సందేహాన్ని అడిగాడంట శ్రీకృష్ణుడు తానే స్వయంగా చెప్పిన ఈ కథ దత్తాత్రేయ జననం, జంబాసురుని సంహరణం, కార్తవీర్యార్జుని కథ, ఈ మూడు శ్రీకృష్ణుడు తానే స్వయంగా ధర్మరాజుకు చెప్పినదే నీకు చెప్తాను అని ఆ గురువు గారు మొదలుపెట్టారు. తుని జననం. ఓ ధర్మరాజ, కృతాయుగంలో బ్రహ్మ మానసపుత్రుడు, మహా తేజశాలి, తపస్సంపన్నుడైన అత్రి మహర్షి అయిన భార్య మహాసాధ్వి అయిన అనసూయాదేవి సుపుత్రుడే ఈ దత్తాత్రేయుడు. బ్రహ్మను గురించి తపస్సు చేశాడు అత్రి మహర్షి. ఆయనని అనుసరిస్తూ ఆమె కూడా లోక ప్రసిద్ధికెక్కింది. వారికి చాలా కాలానికి విష్ణుమూర్తి ప్రధానం, త్రిమూర్తుల అంశతో ఒక పుత్రుడు జన్మించాడు. ఆయనే దత్తాత్రేయుడు. ఆ దత్తస్వామికి ముల్లోకాలలో సాటి లేదని ప్రసిద్ధి. ఆయనకు తగిన విధంగానే యోగశక్తి భక్తులను అనుగ్రహించేందుకు అనగాదేవి అనే నామరూపంను స్వీకరించి సహధర్మచారిణిగా కలిగినది. ఆయన యొక్క సంతానం అష్టసిద్ధులు అనగా మోక్ష లక్షణాలైన అష్టైశ్వర్యాలు వీరే: అనిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఇషిత్వం, వశిత్వం, కామవ, సాయిత అనే ఈ 8 యోగస్తుడి యొక్క 8 సిద్ధులు. ఈ సిద్ధులన్నీ జనుల విశ్వాసానికే 8 పుత్రులుగా అవతరించారు. అది జంబాసురుని పరాక్రమము. బ్రహ్మదేవుడి ఇచ్చిన వరప్రభావం వల్ల బలవంతుడైన జంబాసురుడు దేవతల రాజధాని అమరావతిపై దండెత్తి 1000 దివ్య సంవత్సరాల పాటు ఘోరమైన యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో జంబాసురుడి వైపు పాతాళం నుంచి వచ్చిన దైత్య, దానవ, రాక్షసుల జాతుల వారు పోరాడారు. చివరికి ఇంద్రాది దేవలు ఓటమి పాలై పారిపోతున్న దేవతలను జంబాసురుడు ఇతర రాక్షస గణాలు వధించేందుకు తరుముకుంటూ వచ్చారు. వారి ఆయుధాలు బాణాలు, గదలు, రోకళ్ళు, మద్గరాలు విసురుతూ, పిరంగులు పేల్చుతూ, దున్నపోతూ, శరభ మృగాలను, పులులు, కోతులను, గాడిదలను ఎక్కి మదముతో, ఉత్సాహంతో దేవతలను వెంబడించారు. అప్పుడు ఆ సమయంలో శరణాగతి కోరడానికై దేవతలు తన శక్తి అంతయు పోయి వేరే దారి లేక వారు యోగీశ్వరుడైన దత్తాత్రేయ స్వామి, యోగమాత అయిన అనగాదేవి నివసిస్తున్న వింధ్యాపర్వత ఆశ్రమాలకు వచ్చి వేడుకున్నారు. ఈ విధంగా దేవదేవ, జగన్నాథ, శంఖ చక్ర గదాధర, జంబాసురుని చేత ఓడిపోయి నిన్ను శరణు వేడుకొనుచున్నాము, మమ్మల్ని రక్షింపుము, మీ పాదపద్మం కంటే వేరే గతి లేదు, కరుణించు ప్రభువా అని ఈ విధంగా ఆర్తితో స్తోత్రం చేశారు. వారి ప్రార్థన విని దత్తాత్రేయ స్వామి దేవతలను తన ఆశ్రమంలోనికి పంపి నిర్భయంగా ఉండమని అభయమిస్తారు. ఈ వెంబడిస్తున్న రాక్షసులు ఆ ఆశ్రమం దగ్గరికి వచ్చి దేవతల కోసం చూస్తున్నారు. అప్పుడు అక్కడికి వచ్చిన రాక్షసులు ఈ అనగాదేవి యొక్క సౌందర్యాన్ని చూసి దేవతల పైన ఉన్న వైరాన్ని కూడా మరచి, మహర్షి యొక్క వగలాడి భార్యను పట్టుకోండి, ఆమెకు పూలు ఫలములు ఇవ్వండి, ఇచ్చి సంతోషపరచండి అని చెప్పుకుంటూ ఆ లక్ష్మీ స్వరూపాన్ని నెత్తి మీద పెట్టుకున్నారు. ఇలా వారి యొక్క ఐశ్వర్య లక్ష్మి నెత్తికెక్కగా దత్తస్వామి యొక్క ధ్యానాగ్ని వారిపై ప్రసరించి వారి శక్తి అంతా హరించుకుపోయింది. అయినా మదపీడితులై, సారహీనులై, కామాంధులైన రాక్షసులు నెత్తిన మునిపత్ని ఉందని భ్రమించి బయలుదేరుతుండగా ఇంద్రాది దేవతలు బయటికి వచ్చి శక్తిహీనులైన వారిని అవలీలగా త్రిశూలము, పరిగ, శూలము మొదలైన ఆయుధాలతో వారిని సంహరించారు. ఈ విధంగా ఆ దత్తస్వామి ప్రభావం వల్ల శక్తిమంతుడైన ఇంద్రుడి చేత జంబాసురుడు సంహరించబడ్డాడు. దత్త మహిమ వల్ల దేవతలు వారి రాజ్యము లభించినది.
అది అయిన కార్తవీర్యార్జున కథ శ్రీకృష్ణుడు స్వయంగా చెప్తున్నది. జంబాసుర సంహారమైన తర్వాత సర్వలోకముల సంక్షేమానికై దత్తాత్రేయ స్వామి మానసిక, వాచిక, కాయిక తపస్సులను చేశాడు. 2 చేతులను పైకెత్తి ఒక కట్టెలాగా, గోడలాగా, రాయిలాగా నిశ్చలంగా నిలబడి కఠోర నియమాలతో బ్రహ్మోత్తరములు అనే తపస్సు చేశాడు. ఆ తపశ్చర్యతో రెప్పపాటు లేకుండా భూమధ్యపై దృష్టి నిలిపి 3000 దివ్య సంవత్సరముల పాటు స్వామి నిమగ్నమై ఉండగా దక్షిణ త్రిపుర ప్రభుడైన కార్తవీర్యార్జునుడు సేవ చేయసాగాడు. పుట్టుకతో వచ్చిన అంగవైకల్యాన్ని, చొట్ట చేతులు లెక్క పెట్టక యోగ నిరతుడైన దత్తాత్రేయ స్వామిని రాత్రింబవళ్ళు భక్తితో వినయంగా సేవించాడు. అతడి సపర్యాల్ని సంతోషించిన దత్తస్వామి ఆ రాజుకి 4 వరాల్ని ప్రసాదించాడు. కార్తవీర్యార్జునుడు మొదటి వరంగా 1000 చేతులను, రెండో వరంగా తనకు అధర్మ బుద్ధి కలిగితే సత్పురుషులుగా మార్చాలని కోరాడు. తాను ధర్మయుద్ధంలో భూమినంతటిని గెలిచి ధార్మికంగా పరిపాలించాలని 3వ వరాన్ని కోరుకున్నాడు. ఇన్ని విజయాలు అందుకున్న పుట్టినవాడికి మరణం తప్పదు కాబట్టి వీరాది వీరుడైన మహాపురుషుని చేతిలో తనకు మరణం కలగాలని చివరి వరాన్ని కోరుకున్నాడు. దత్తస్వామి కార్తవీర్యుడు కోరిన వరాలతో పాటు విపులమైన యోగ విద్యను, భూమండలాధిపత్యాన్ని అనుగ్రహించాడు. ఇటువంటి వరాల్ని పొందిన కార్తవీర్యార్జునుడు ఇక లోకంలో ఎదురులేదు. సహస్రబాహువులతో ధర్మంగా భూమినంతటిని పరిపాలించాడు. యోగశక్తి రథాలు, గజాలు, గుర్రాలు, జెండలతో కూడిన అనేక రూపాలను స్వీకరించి తానే యుద్ధం చేసేవాడు. భూమండలం మీద 7 ద్వీపాలలోనూ 10,000 యజ్ఞాలు నిర్విఘ్నంగా చేసి ఋత్విక్కులకు భూరి దక్షిణాలు ఇచ్చేవాడు. అతడి యజ్ఞశాలలో బంగారు వేదికలు, మణిమయ స్తంభాలు, అద్భుతమైన అలంకారాలు బాసిల్లుతూ ఉంటే గంధర్వులు, కింపురుషులు, యక్షులు వారి వారి విమానాలపై వచ్చి వేడుకను తిలకించేవారు. ఇతడి చరిత్రను దేవఋషి నారదుడు కీర్తిస్తూ యజ్ఞాలలో గాని, దానాలలో గాని, తపస్సులో గాని, పాండిత్యంలో గాని, పరాక్రమంలో గాని ఈ కార్తవీర్యునికి సాటైన వాడు వేరొకడు లేడు అని వక్కానించాడు. ఈ చక్రవర్తి రాజ్యంలో వస్తువుల్ని కనబడకపోవడం కానీ, నష్టపోవడం కానీ, ప్రజలు కష్టాల పాలు కావడం కానీ లేవు. ఏదైనా వస్తువు కనపడకపోతే కార్యవీర్య ప్రభువును స్మరించగానే లభించేవి. 8 దళాలు గల పద్మపీఠంలో కానీ స్థాపించాలి. స్నానం చేసే ఋగ్వేద మంత్రాలలో విష్ణు స్వరూపమైన దత్తస్వామిని శాంతమూర్తిగా ధ్యానించి గంధ పుష్పాదులతో అర్చించాలి. వాసుదేవుడే అనగుడని, లక్ష్మీదేవి స్వరూపమే అనగా మాత అని హరివంశంలో చెప్పినట్లు ప్రద్యుమ్నుడు మొదలైన వారు అష్టపుత్రులని భావించాలి. శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు అందరూ కూడా ఆయా కాలాల్లో లభించే ఫలాలను, దుంపలను, కందమూలాలను, వివిధ నైవేద్యాలను సమర్పించాలి. తర్వాత బంధుమిత్రులకు, విప్రులకు భోజనం ఏర్పాటు చేయాలి. వ్రతము పూర్తి అయిన తర్వాత మరొకరికి ఈ వ్రత దీక్షను ఇవ్వాలి. ఇలా వ్రత దీక్షను తీసుకున్న వారిలో సామర్థ్యం గల వారు వ్రత దినాన ఉపవాసం చేసి తర్వాత రోజున పారణ అంటే భోజనం చేసి వ్రతం సమాప్తం చేయాలి. ఇలా జీవితాంతం ఆచరించాలని, కుదరకపోతే కనీసం 1 సంవత్సరమైనా ఆచరించాలని శ్రీకృష్ణుడి అభిప్రాయం. రాత్రిపూట జాగరణ చేసి సంకీర్తనలు, నృత్యము, స్వామిని సేవించి తెల్లవారగానే నవమి నాడు దర్భ ప్రతిమలను నీటితో విసర్జించాలి. ఎవరైతే ఇలా ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారు పాప విముక్తులవుతారు. వారి పట్ల విష్ణుమూర్తి ప్రసన్నుడై కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. 7 జన్మలలో మంచి ఆరోగ్యం కలుగుతుంది. తర్వాత మోక్షం కూడా సిద్ధిస్తుంది. ధర్మరాజ అన్ని పాపాలను తొలగించే ఈ అనగాష్టమి వ్రతాన్ని అనన్య మనస్కులై ఎవరైతే ఆచరిస్తారో వారు కీర్తిమంతులై ఆ కార్తవీర్యార్జునుడి వంటి వారవుతారు. ఈ విధంగా శ్రీకృష్ణుడు తానే అనగాష్టమి వ్రత కథ గురించి తెలియజేశారు. ఇంకా మీరు అనగాష్టమి వ్రతాన్ని మార్గశిర కృష్ణపక్షమి అష్టమి ప్రతి మాసం కృష్ణపక్షంలో అష్టమి నాడు ఈ వ్రతాన్ని ఆచరించడం మంచిది. ఇంకా శ్రావణ మాసంలో కూడా మనం అన్ని పూజలతో పాటు అష్టమి రోజు చూసుకొని ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు.
అనగాష్టమి వ్రతం యొక్క కథ, ఇంకా అనగాష్టమి వ్రతం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడడానికి ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.